మీరు కొంచెం తాత్వికంగా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడుంటాడు భగవంతుడు అని ప్రశ్న వేసే ముందు భగవంతుడు ఎక్కడ లేడో చెప్పని చెప్పవలసి ఉంటుంది. భగవంతుడు ఎక్కడున్నాడు తప్పు ప్రశ్న. భగవంతుడు ఎక్కడ లేడు అన్నది రూఢము. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 కాని 9వ చోట నాకు చూపించండి. కాంచీపురంలో పృథివీలింగం ఏర్పడడంలో జగన్మాత లోకమునకంతటికీ ఒక పాఠాన్ని నేర్పి ఒక లీల చేసి పృథివీలింగము ఆవిర్భవించడానికి కారణమైన క్షేత్రము ఏది ఉన్నదో అది కాంచీపురము. కాంచీపురం అమ్మవారి యొక్క పాతివ్రత్యానికి, లోకమంతా నేర్చుకోవలసినటువంటి ఒక పాఠానికి నిదర్శనంగా నిలబడేటటువంటి క్షేత్రం. ఒకప్పుడు శంకరుడు కైలాస పర్వతం మీద ఒక స్థూల రూపంలో కూర్చుని ఉన్నాడు. ఒక్కొక్కసారి పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి లీలలు చూడడానికి ఎలా ఉంటాయంటే చాలా తమాషాగా ఉంటాయి. ఏమిటి సర్వజ్ఞ అని బిరుదు పొందినటువంటి అమ్మవారు, అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి తల్లి, సమస్త చరాచర ప్రపంచంలోని కదలికలకు కారణమైనటువంటి అమ్మ ఇంత బేలతనంతో ఒక పసిపిల్ల ప్రవర్తించినట్లు ప్రవర్తించి ఎందుకు చేస్తుంది అనిపిస్తుంది. కానీ దాని వెనక తాత్పర్యం లోకానికి ఒక పాఠం చెప్పడం అవుతుంది. శంకరుడు కూర్చునుండగా ఆమె భార్యగా సంకేతింపబడుతుంది, శక్తి స్వరూపం కాబట్టి. ఆవిడకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. శంకరుడు కూర్చునుండగా వెనక నుంచి వచ్చింది అంటే వెనక నుంచి వస్తే గమనించలేడని అని నేను అన్నాను అనుకోండి. శంకరుడికి వెనక నుంచి వస్తే తెలియదు అంటే అంతకన్నా అమాయకమైన ప్రతిపాదన లోకంలో ఇంకోటి ఉంటుందా? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని వేదం చెప్తుంటే, నా వెనక నుంచి మా ఆవిడ వస్తే నాకు ఎలా తెలియదో శివుడి వెనక నుంచి పార్వతీదేవి వస్తే శివుడికి తెలియదండి అని నేను అన్నాను అనుకోండి. ఆ శివుడు శివుడా, ఆయన మనకి రక్షకుడా? ఎంత తేలిగ్గా ఉంటుంది అది? కాదు, అది లీల. లీలని లీలగా అంటే లోకమునకొక పాఠం ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. మా ఆయనకి వెనక నుంచి వచ్చి 2 కళ్ళు మూస్తే ఎవరు మూశారు చెప్పగలుగుతాడా అని ఇప్పుడు 2 కళ్ళు మూసి, ఆ తల్లి కన్నులు మూస్తే లోకమునకు బాధ కలిగింది. ఎందుచేత అంటే ఆవిడ చేతులు తీసేసిన తరువాత శంకరుడు చెప్పాడు, పార్వతి స్థూల రూపంతో ఉన్న నన్ను చూసి నువ్వు శివుడు ఇంతే అనుకుని కళ్ళు మూసావు అంటే ఆవిడికి తెలియదని కాదు, లీల. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు ఏది జరుగుతుందో అది లోకమునకు జరుగుతుంది. నువ్వు నా 2 కన్నులు మూసావు, అవి ప్రాకృత నేత్రములు కావు, అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం అంటాడు వ్యాసులు. అది ఏదో పాంచభౌతికమైన శరీరం కాదు, దివ్యమైనటువంటి శరీరం. సూర్యచంద్రులిద్దరూ ఆయనకి కన్నుల స్థానం. నువ్వు నా కన్నులను మూసిన కారణం చేత సూర్యచంద్రులిద్దరి యొక్క ప్రకాశము లోకమునకు అందలేదు. అకస్మాత్తుగా చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. అసలు మనకి కాల విభాగం అంతా వాళ్ళిద్దరి కదలిక మీద ఆధారపడుతుంది. సంధ్యావందనం చేసేవాడికి ఇది సంధ్యావందనం చేసే సమయం అని ఎలా తెలుస్తుంది? ఉత్తర క్షణంలో లోకాలకి ముందు కాంతినివ్వడానికి నేను నా 3వ కన్నుని సాత్వికంగా తెరిచాను. కానీ ధర్మమునకు సమస్య వచ్చింది. ఇది నువ్వు చేసిన మహాదోషం. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకో. ఏమిటి ప్రాయశ్చిత్తం? అజాయమానో బహుధా విజాయతే, జన్మలేని నువ్వు జన్మ ఎత్తు. జన్మనెత్తి నా గురించి తపించు. తపించడం సమస్త దోషములకు పరిహారం. కాబట్టి తపస్సు చెయ్యి, మళ్ళీ నన్ను పొందుతావు. ఆ తల్లి ఇప్పుడు తపస్సు చేయవలసి వచ్చింది, జన్మనెత్తవలసి వచ్చింది. అయితే ఆవిడ ఏదో ప్రాకృతంగా ఎక్కడ పడితే అక్కడ జన్మలెత్తి బాధపడవలసిన అవసరం ఆవిడికి ఏముంటుంది? మళ్ళీ అందులో కూడా ఆమె యొక్క పాతివ్రత్యము దాగి ఉంటుంది. ఆవిడ ఎన్ని మాటలైనా క్లేశపడి వస్తుంది. ఆవిడ రావడంలో ఒక తత్వం ఉంటుంది. అమ్మ నాకు కూతురైతే బాగుండే అని కోరుకున్నాడు అనుకోండి ఎవడైనా మనస్ఫూర్తిగా, వాడికి కూతురుగా వస్తుంది. ఎంతమందికో వచ్చింది. ఆకాశరాజుకు వచ్చింది పద్మావతీదేవిగా, హిమవంతుడికి వచ్చింది హైమవతిగా, పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి అయింది. భృగువుకు వచ్చింది భార్గవిగా, అలాగే మనకి జనక మహారాజు గారికి వచ్చింది సీతాదేవిగా.
ఎంతమందికి ఆవిడ కుమార్తెగా రాలేదు, ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. కానీ ఎవ్వరూ లోకంలో కోరకూడనిది ఆమెకి భర్తృస్థానంలో ఉంటానని అడగకూడదు. ఎందుకంటే ఆమె మనకు తల్లి, ఆయన తండ్రి. అది ధూర్తతనం. అందుకే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా అంటారు. ఆ మాట వచ్చిందో ఆవిడ కన్నెర్రబడుతుంది. అమ్మా నేను నీ కొడుకునన్నావా, ఆవిడ ప్రసన్నురాలవుతుంది. నేను ఇంతకన్నా సభలో మాట్లాడకూడదు. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాలు పొంగేట్టు చెయ్యగలిగినది అగ్ని, పొంగుతున్న పాలు వెనక్కి వెళ్ళేటట్టు చెయ్యగలిగినది నీరు. అమ్మా అన్న భావన పొంగుతున్న పాల మీద నీళ్లు, ఆడది అన్న భావన గిన్నెలోని పాలును పొంగించగలిగిన అగ్నిహోత్రం. ఆవిడ జగన్మాత. ఆమె ఎందు మాతృత్వాన్ని చూడగలిగితే నువ్వు లోకమంతటా కూడా అదే మాతృత్వాన్ని చూడవచ్చు. కామాక్షి గురించి చెప్పడం ఎంత గొప్పో, కామాక్షిని కంటి ముందు కనపడుతున్న అందరిలో చూడడం అంత గొప్ప, అంతకన్నా గొప్ప. అది రావాలి, అది సాధన. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎక్కడొస్తుంది? ఎవరు అలమటిస్తున్నాడో వాడికి కూతురుగా వస్తుంది. ఆ కాలంలో ఎవరు అలమటించారు? కాత్యాయన మహర్షి అని ఆయన అలమటించాడు. అమ్మా నువ్వు నాకు కూతురుగా రావాలమ్మా అన్నాడు. ఇప్పుడు ఆమె ఆయనకు కుమార్తెగా వస్తే యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆయన ఆలోచించాడు, ఈమె నాకు కుమార్తెగా వస్తుంది కానీ ఈమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు. ఎందుకని? మాకు తల్లి. ఆమె అఖిలాండేశ్వరి, లోకములకంతటికీ కూడా ఆమె మాత, జగన్మాత. కానీ శివకామ సుందరి. ఒక్క శివుడు మాత్రం ఆమె అందాన్ని చూసి సంతోషిస్తాడు. మేము మా అమ్మ అని సంతోషిస్తాం. కూతురుగా వచ్చింది కానీ ఈమె నా అమ్మ. ఆవిడ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నన్ను ఎందుకు అనుగ్రహించిందో నాకు తెలుసు. లోకానికి పాఠం చెప్పడానికి, నన్ను అనుగ్రహించడానికి కూతురుగా వచ్చింది అని, అమ్మ నాకు కుమార్తెగా వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుని నన్ను అనుగ్రహించావు. నువ్వు ఎవరిని భర్తగా పొందాలనుకుంటున్నావో అని నేను అడగక్కర్లేదు, నాకు తెలుసు. లౌకికంగా ఎవరూ నీకు భర్త కాడు, అలా కోరకూడదు కూడా. కానీ అమ్మా నేను నిన్ను ఆయన దగ్గరకు చేర్చగలవాడనా? కాదు. ఎందుకని? నువ్వు తపిస్తే తప్ప ఆయన్ని పొందలేవు. ఇప్పుడు లోకం జోలికెడితే, ధర్మం జోలికెడితే ఏమవుతుందో చెప్పడానికి నువ్వు చెయ్యలేని పనుసుమా. అందుకని ప్రాయశ్చిత్తం నేను చేసుకుంటాననుకుని ధర్మచక్రంలో వేలు పెట్టవద్దు, ధర్మచక్రాన్ని పాడు చెయ్యవద్దు అని చెప్పడానికి నువ్వైనా తపించి నన్ను పొందన్నాడు శంకరుడు. నువ్వు తపించాలి. నీకు ఇప్పుడు ఎక్కడ తపస్సు చెయ్యాలనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం. అది నేను చెప్పడం కాదమ్మా, ఈశ్వరానుగ్రహం నిన్ను ఎక్కడ తపస్సు చేయమంటోందో ఆ ప్రదేశాన్ని నువ్వు గుర్తుపట్టడానికి నేను కొన్ని వస్తువులు ఇస్తాను. ఒక యోగదండం ఇస్తాను, ఒక దీపస్తంభం ఇస్తాను. ఆ దీపస్తంభాన్ని ఉంచడానికి ఒక ఘటాన్ని ఇస్తాను. నువ్వు కూర్చుని తపస్సు చేయడానికి నీకు వ్యాఘ్ర చర్మాన్ని ఇస్తాను. నువ్వు చేతిలో తిప్పడానికి ఒక అక్షమాలని ఇస్తాను. నువ్వు వేసుకుని అరణ్యంలో తిరిగి దర్భలవి తెచ్చుకోవడానికి నీకు ఒక ఛత్రం ఇస్తాను. నీ చెలికెత్తెలు నీకు వెయ్యడానికి 2 చామరాలు ఇస్తాను. వేయించిన శనగలు ఇస్తాను. అన్ని రూపాంతరం చెందుతాయి. నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వేయించిన శనగలు మొలకలెత్తుతాయి. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ మార్పు జరిగిందో అది మహాప్రళయమునందు లయము కానటువంటి ప్రదేశం, మోక్షపురి. అక్కడ ఏదో ఒక గొప్ప అద్భుతం జరగవలసిన అవసరం ఉంది నీ తపస్సు ద్వారా. అక్కడికి వెళ్ళిన వాడు ఈ విషయాన్నంతటినీ గుర్తు తెచ్చుకొని ధర్మమునందు అనురక్తి పొందాలి. అందుకని నువ్వు అక్కడ తపస్సు చెయ్యాలి. ఈ వస్తువులు పట్టుకుని బయలుదేరి ఆవిడ పట్టుకుని దక్షిణం వైపుకి వచ్చింది. దక్షిణం వైపుకి వస్తుంటే కాంచీనగర ప్రవేశం. అందులోకి రాగానే అన్ని వస్తువులు మార్పులు చెంది. ఆవిడ గమనించింది, నేను ఇక్కడ తపస్సు చెయ్యాలి. ఆవిడ తపస్సు మొదలుపెట్టింది. ఎవరి కోసం తపస్సు చేస్తుంది? శంకరుడి కోసం తపస్సు మొదలుపెట్టింది. ఆయన ఏం చేశాడు? ఆమె ఆదిశక్తి. ఆమె తపస్సు చేస్తోంది అంటే ఎలా చేస్తోంది అంటే తన 2 చేతులతో ఇలా మట్టిని దగ్గరికి చేర్చి ఒత్తింది. ఇప్పుడు అదేమైంది? శివలింగం అయింది. మీరు కొంచెం తాత్వికంగా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడుంటాడు భగవంతుడు అని ప్రశ్న వేసే ముందు భగవంతుడు ఎక్కడ లేడో చెప్పని చెప్పవలసి ఉంటుంది. భగవంతుడు ఎక్కడున్నాడు తప్పు ప్రశ్న. భగవంతుడు ఎక్కడ లేడు అన్నది రూఢము. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం,
చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 కాని 9వ చోటు నాకు చూపించండి. ఏమి లేవు. అంటే ఇప్పుడు మొత్తం లోకమంతా ఏమిటి? శివస్వరూపమే. శివుడే అయ్యున్నది ప్రపంచమంతా. అంతా ప్రపంచమై ఉన్నప్పుడు నీకు దృష్టిని నిలబెట్టడానికి ఒక ప్రాతినిధ్యాన్ని తీసుకురావాలంటే మట్టిని తీసుకొచ్చి ఇలా అని ఆవిడ ఇలా నొక్కింది, గొబ్బిళ్ళని నొక్కినట్టు. అది లింగమైంది, పృథివీ లింగమైంది. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? తపస్సు చేసింది. ఆయన వెంటనే ప్రత్యక్షం అవ్వకుండా ఆయన ఏం చేశాడంటే జటాజూటంలో ఉన్న గంగని చూసి, గంగా నువ్వు వెళ్ళి ఆ తపస్సునంతటిని భగ్నం చెయ్యి అన్నాడు. భూమి ఆకాశములు ఏకమయ్యేటట్టుగా వస్తోంది గంగ. వస్తుంటే ఆవిడ భయపడింది. దేనికి భయపడింది? తను కొట్టుకుపోతానని ఆవిడ భయపడలేదు, శివలింగం ఏమైపోతుందని భయపడింది. అది ఆవిడ పాతివ్రత్యం. అది శివస్వరూపంగా భావన చేస్తోంది. ఇప్పుడు మంగళసూత్రం భర్తకి ప్రాతినిధ్యం. అది మమ జీవనహేతునా అన్నాడు. ఒక దేశానికి సంబంధించిన జెండా, అందులో సార్వభౌమాధికారం అంతా ఉంది. అదేదో 3 గజాల గుడ్డ కాదు, అందులో దేశ సార్వభౌమాధికారం చూస్తున్నావు. ఒక యజ్ఞోపవీతం, అది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. అది కేవల వస్తువు కాదు, కొన్ని కోట్ల మంది విశ్వాసమనకు ప్రతీక. దాని జోలికెళ్లే అధికారం నీకు లేదు. కేవల వస్తువుగా చూడక ఒక గోవుని, కేవల వస్తువుగా చూడక ఒక జెండాని, కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞకుండాన్ని, కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞోపవీతాన్ని. అది నీ విశ్వాసమనకు ప్రతీక. ఆవిడ విశ్వాసమనకు అది ప్రతీక. శివుడే గంగని విడిచిపెట్టినా అది చెదరడానికి వీల్లేదు. ఆవిడేం చేసిందంటే దుర్గమ్మని పిలిచింది, నువ్వు ఈ గంగనంతటినీ పట్టేయి అని. విశ్వాసము ముందు మోకరిల్లిపోవలసిందే. నీకు నిలబడగలగాలి కానీ విశ్వాసంతో సాధించగలవు. అది నీకు లేకపోతే ప్రమాదం వస్తుందంతే. ఇప్పుడు ఆవిడేం చేసింది? చేతిలో ఉన్నటువంటి పాత్రలోకి ప్రవాహాన్నంతటినీ పట్టేసింది. ప్రళయ జలబంధిని అంటారు. అందుకే ఆ దుర్గాస్వరూపాన్ని ప్రళయ జలంలా వచ్చినటువంటి జలాన్ని పట్టేసి, ప్రళయ జలంలా వచ్చినటువంటి జలాన్ని పట్టేసి ఆపేసింది. ఆపేస్తే శంకరుడు అన్నాడు, ఓహో అంటే ఇంత విశ్వాసమా? చూస్తాను. ఇంతకన్నా 1,00,000 రెట్ల వేగంతో ఇంతకన్నా పెద్ద ప్రవాహాన్ని పంపిస్తానని మళ్ళీ పంపాడు. ఆయన తలుచుకుంటే ఏం చేయడు? ఆవిడ కాబట్టి తట్టుకుంది. నువ్వు తట్టుకోలేవు ఇలాంటి పరీక్షలు, ఇబ్బంది పడిపోతావు, ధర్మం జోలికి వెళ్ళకు. మళ్ళీ వస్తోంది జలం. ఆవిడ వెంటనే నారాయణుణ్ణి తలుచుకుంది. నారాయణ నారాయణి, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అన్నయ్యని తలుచుకుంది. ఏమిటిది ఇంత గంగ వచ్చేస్తోంది అని. ఆయన అన్నాడు, అమ్మ బావగారి యొక్క పరీక్ష. శివలింగాన్ని రక్షించుకోవాలి కదా నీ తాపత్రయం. నీ భక్తి ఏమిటో ప్రకటనం చేస్తే చాలమ్మా, ఆ నీళ్ళన్నీ ఆపే ప్రయత్నం నీకెందుకు అన్నాడు. ఆవిడేం చేసిందంటే, నేను కొట్టుకుపోయిన తర్వాత ఇది కొట్టుకుపోవాలి తప్ప నేను ఉండగా ఎలా వెడుతుంది శివలింగం? ఆవిడ విశ్వాసం అది. ఆవిడేం చేసిందంటే వంగి శివలింగాన్ని కౌగిలించుకుంది. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం. ఆవిడ వంగి గట్టిగా కౌగిలించుకుంటే ఆవిడ భుజముల యొక్క గుర్తులు, ఆవిడ కుచముల యొక్క గుర్తులు ఆ లింగం మీద పడ్డాయి. అది సైకత లింగం కదా, మట్టితో చేసిన లింగం కదా, ముద్రలు పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆ మట్టితో చేయబడినటువంటి లింగం మీద ఈ ముద్రలు పడి అది పృథివీ లింగమై కాంచీపురమునందు నిలబడింది. వెంటనే ఆయన ఎంతో సంతోషించాడు. విశ్వాసమునందు నిలబడగలిగావు, అనుగ్రహిస్తున్నాను, నిన్ను నాదానను చేసుకుంటున్నాను అని కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పటికీ అమ్మవారి యొక్క కుచముల ముద్రలు, అమ్మవారి కంకణముల యొక్క ముద్రలు ఉంటాయి ఆ శివలింగం మీద. దానికి ఒక్క మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు. అది పృథివీలింగముగా ఈ పృథివీకి అంతటికీ కూడా ఒక సంకేత రూపంగా కాంచీపురంలో నిలబడింది. అంటే ఇప్పుడు ఇందులో లోకమునకు ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది ఆవిడ. ఆవిడ మళ్ళీ భర్తని చేరుకుంది, పరమానందాన్ని పొందింది.
కాబట్టి ఏకామ్రేశ్వరుడు, వేదములు మామిడి చెట్టై 4 శాఖలుగా విస్తరిస్తే దాని కింద స్వామి కళ్యాణం జరిగినటువంటిది సుగంధ కుంతలాంబ అంటారు. ఇప్పటికీ ఆ దేవాలయం అలాగే ఉన్నాయి. అందుకే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయంలో ఎక్కడైతే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి సుగంధ కుంతలాంబ దేవాలయం ఉంటుందో దానికి యువతల అద్దాల మంటపం ఉంటుంది. అక్కడ స్తంభాల మీద మాత్రం మీరు చూస్తే రతీమన్మధులు చెక్కబడి ఉంటారు, చిలుకల మీద ఎక్కెడుతూ ఉంటారు. అసలు ఆ శిల్ప వైభవం మీరు చూడాలి, ఎంత అద్భుతంగా చెక్కుంటారో. అసలు ఆ రతీమన్మధుల అందం చూస్తే మీరు గట్టు కింద నిలబడి స్తంభం మీద చిత్రాలు చూస్తే కాసేపట్లో చిలకలు ఎగిరిపోతాయేమో రతీమన్మధులు అనిపిస్తుంది, అంత గొప్ప శిల్ప సంపద. కాబట్టి కాంచీపురంలో పృథివీలింగం ఏర్పడడంలో జగన్మాత లోకమునకంతటికీ ఒక పాఠాన్ని నేర్పి ఒక లీల చేసి పృథివీలింగము ఆవిర్భవించడానికి కారణమైన క్షేత్రము ఏది ఉన్నదో అది కాంచీపురము. అందుకని శ్రీకాంచీ నగరీ విహార రసిక, తాను మళ్ళీ పరమేశ్వరుణ్ణి పొందడానికి కాత్యాయన మహర్షి ఇచ్చినటువంటి వస్తువులు ఎక్కడ మార్పు చెందాయో అక్కడ తపస్సు చేసింది కాబట్టి ఆ ప్రాంతము పట్ల ఆవిడికి ప్రత్యేకమైన అనురక్తి. అక్కడికి వెళ్ళిన వారికి ఆమె జ్ఞానం ఇస్తుంది, అక్కడికి వెళ్ళిన వారికి మోక్షం ఇచ్చేస్తాను కలియుగంలో, అది మోక్షపురి. కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక శోకాపహంత్రీ సతాం. అసలు మూకశంకరులకి మహానుభావుడు పలికింది, కామాక్షి పలికింది లోపల నుంచి, శోకమును పోగొడుతుంది ఆవిడ. ఎవరికి? సతాం, పుణ్యపురుషులకు పోగొడుతుందిట. ఎవరు పుణ్యపురుషులంటే శంకర భగవత్పాదులు కూడా ఈ మాట సౌందర్యలహరిలో వాడారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః అన్నారు. సకుర్ణత్వానత్వా కథమవసతాం సన్నిధదతే అన్నారు. సకుర్ణత్వానత్వా, ఎన్ని మాటలు నువ్వు నమస్కారం చేశావన్నది ఈశ్వరుడు చూడడు. ఎవరి విషయంలో? సతాం, సత్పురుషుల విషయంలో. ఎవడు సత్పురుషుడు అంటే లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వాడెవడున్నాడో, లోకంలో ఎవరు ఏది పాటిస్తారో అటువంటి సంస్కృతిని పాడు చెయ్యని వాడెవడున్నాడో వాడి పట్ల ఈశ్వరుడు ప్రసన్నుడై ఉంటాడు. శంకరాచార్యుల వారు కాశీ వెళ్ళారు అన్నపూర్ణమ్మ దేవాలయానికి. వెళ్ళిన వారు అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అని అడగాలి. నేనైతే ఏమంటాను? అమ్మ నాకు నా భార్యా బిడ్డలకి ఎప్పుడూ అన్నానికి లోటు లేకుండా చూడమ్మా అంటాను. శంకరాచార్యుల వారు సన్యాసి. సన్యాసి ఏమని అడుగుతారు? నా వారన్నవారు ఎవరుంటారు సన్యాసికి? కానీ ఆయనేమన్నారు? మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మా అమ్మ నువ్వు, మా అయ్య శంకరుడు, 3 లోకములు నీ కుటుంబం. కాబట్టి ఆ కుటుంబంలో నేనున్నాను, వాళ్ళు నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, అందరం వచ్చాం అన్నం పెట్టు. అంటే శంకరులు తన కొరకు అన్నం అడిగారా, అందరి కొరకు అన్నం అడిగారా? వసుధైవ కుటుంబకం, అందరూ బాగుండాలని కోరుకున్న జాతి ఏదైనా ఉంటే ఈ దేశం. కాబట్టి అది విశాలమైనటువంటి హృదయం. అంతేకాని ఏదో మనం బాగుండాలి ఇంకోళ్ళు పాడవ్వాలని అడగదు అసలు ఈ దేశం. అది ఈ దేశ సంస్కృతి. కాబట్టి సతాం, ఉత్తమమైనటువంటి భావజాలమును పొందినవాడు ఎవరున్నాడో, తనంత తానుగా ఏం ఉత్తమ భావనలు రావు. ఉత్తమ భావనలు ఎప్పుడొస్తాయో తెలుసా? భావన ఎందులోంచి రావాలి? మనసులోంచి రావాలి. మనసులోంచి సంకల్ప వికల్పములన్నీ వస్తూ ఉంటాయి. భావనలన్నీ మనసుకి సంబంధించినవి. మీరు మనస్సుకి ఏది ఆహారంగా ఇస్తారో ఆ ఆహారం తిని దానికి సంబంధించిన ఆలోచనలు ఇస్తుంది అది. నేను ఈ కళ్ళతో చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, ఈ చెవులతో వినకూడనివన్నీ వింటున్నాను అనుకోండి, ఈ చేత్తో ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటున్నాను అనుకోండి, తినేదానికి ఓ నియమం లేకుండా తింటున్నాను అనుకోండి, వాసన చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, మంచి సంకల్పాలు ఎందుకు చేస్తుంది అది? నువ్వు భద్రం కర్ణేభి శ్రుయామ దేవాహ, మా చెవులు మంచి మాటలు వినుగాక. మంచి మాటలు వింటున్నావు, మంచి విషయాలు చూస్తున్నావు, అది మంచి ఆలోచనలు చెప్తుంది. ఈ కిటికీలలోంచి లోపలికి నువ్వేం పుచ్చుకుంటున్నావో, ఇందులోంచి ఏ విడుతోందో, ఇందులోంచి ఏ విడుతోందో అవి తత్సంబంధమైన ఆలోచనలు చెప్తుంది.
నీకెప్పుడూ మంచి మాటలు వినడం అలవాటైతే నీ మనసు కూడా అందులో మనం ఒకటి పాటిద్దాం, ఈ పాటి కూడా పాటించలేకపోతే మనుష్య జన్మెందుకు అని ఓ మంచి ఆలోచన చెప్తుంది. ఎప్పుడూ అసలు స్వార్థం గురించి చెప్పేటటువంటి ప్రదేశాల్లో తిరిగి అక్కర్లేని ఉద్వేగాలు కల్పించేటటువంటి విషయాలన్నీ లోపలికి పుచ్చుకుంటే ఉద్వేగపూరితమైన ఆలోచనలు కాకపోతే ప్రశాంతమైన ఆలోచనలు, లోకోద్ధరణకి సంబంధించిన ఆలోచనలు ఎందుకు వస్తాయి? పోనీ లోకోద్ధరణ మాట దేవుడిరు, ఆత్మోద్ధరణకి సంబంధించిన ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి ఉద్ధరేణాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం, ముందు చేతనవడానికి అటువంటి విషయాలు లోపలికి పుచ్చుకునే ప్రయత్నం చెయ్యడం సాధన. దాని వైపు తిరిగి ఫలవంతమై ఉంచుకున్నవాడెవడో వాడు సతాం, అది సత్పురుషుడంటే. కాబట్టి శోకాపహంత్రి సతాం, ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఎవరిని? సతాం, సత్పురుషులైనటువంటి వారిని అన్ని వేళలా ఆమె ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నది. ఇది మూకశంకరుల యొక్క ప్రతిపాదన. పలికింది ఆయన కాదు, మూగవారు కామాక్షి పలుకుతోంది. అంటే నేను అనుగ్రహిస్తాను సత్పురుషులను. ప్రాకామ్య సిద్ధి అనో మాట ఉంటుంది లోకంలో. ఉత్తమమైనటువంటి నడవడి ఉన్నటువంటి వ్యక్తుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు అమ్మవారి నోటి వెంట వచ్చినటువంటి మాటలే. ఆమె వారి ద్వారా పలుకుతూ ఉంటుంది. ఒకప్పుడు తిరుక్కడయ్యూర్ అని చెప్పి కాంచీపురానికి దగ్గరలోనే క్షేత్రం ఉంది. అభిరామి అమ్మవారి పేరు, అమృతఘటేశ్వరుడు అయ్యవారి పేరు. అద్భుతమైన క్షేత్రం. ఇప్పటికీ శివలింగం మీద యమధర్మరాజు గారి యొక్క పాశం యొక్క ముద్ర ఉంటుంది. మార్కండేయుడిని అక్కడే అనుగ్రహించాడు శంకరుడని. యమధర్మరాజు గారిని కాలు పెట్టి తంతే యమధర్మరాజు గారు కింద పడిపోయినటువంటి సన్నివేశం కూడా ఉంటుంది అక్కడ. ఆ పరమాత్మ అక్కడ అమృతఘటేశ్వరుడు, ఆమె అభిరామి. ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు, సతాం, ఎవరి జోలికి వెళ్ళాడు, లోకమంతా అమ్మవారిగా చూస్తూ ఉంటాడు. ఆయన అభిరామి యందు చాలా ప్రీతి కలిగిన వాడు కాబట్టి తల్లిదండ్రులు ఈ పిల్లాడికి ఏమిటో అభిరామి పూజ వలన పుట్టినవాడు కదా అని అభిరామ భట్టు అని పేరు పెట్టారు. భట్టు అంటే పూజనీయుడు, అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారంత గౌరవనీయుడు కావాలని. ఆయన ఏం చేసేవాడు? పెద్దవాడిని ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, లోకమంతటా అమ్మవారిని చూసేవాడు. ఒకళ్ళకి ఆకలిస్తే తన ఆకలిలాగే. ఏదో ప్రహ్లాదుడి గురించి భాగవతంలో చెప్తారు చూసారా, ఏదో తన యందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు. అన్ని భూతముల యందు తన బాధ వాటి బాధ, వాటి సంతోషం తన సంతోషం. ఆత్మవత్ సర్వభూతేషు యఃపశ్యతి సపశ్యతి, అలా చూసేవాడు. ఆయన ఓ రోజున అమ్మవారి గుళ్ళో కూర్చుని తీవ్రమైనటువంటి ధ్యానం చేస్తున్నాడు. రాకాచంద్ర సమాన కాంతి వదన, పౌర్ణమి చంద్రబింబంలా ఆవిడ ముఖం కనపడుతోంది ఆయనకి ధ్యానంలో. ఆయన ఆ ముఖం వంక చూస్తూ అందులోంచి జాలువారుతున్నటువంటి అమృతాన్ని తాగుతూ పరమ సమాధిలో ఉన్నాడు. శరభోజీ మహారాజు దర్శనానికి వచ్చాడు. ఆయన గుర్రం దిగి లోపలికి వస్తుంటే మహారాజు గారు కదా, అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు. ఈయన సమాధిలో ఉన్నాడు, అందుకని ఆయన అలాగే ఉన్నాడు. మహారాజు వెళ్ళిపోతూ చూశాడు. వీడొక్కడు లేవలేదు నేను వస్తే అని అక్కడ ఉన్న అర్చకులను అడిగారు, ఎవరైనా అని అడిగాడు. సమాధిలో ఉన్నాడు, ధ్యానం చేస్తున్నాడంటే అంత పొగరా అని ఏమి శిక్ష వేస్తాడో, ఎందుకు వచ్చింది పాపం, ఆయన భక్తుడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కదా. భక్తుడు అంటే అది మాట, ఎవరి జోలికి వెళ్ళాడు, అంతటా అమ్మవారిని చూసేవాడు, పిపీలికాది పర్యంతంలో, ఆయన జోలి ఎందుకులే అని చెప్పి మహారాజా ఉన్మత్తుడు, ఏదో మాదకాన్ని సేవించుంటాడు, అదిగో అలా కళ్ళు మూసు కూర్చున్నాడు, పిచ్చివాడు, ఆయన జోలి మీకెందుకు రండి అన్నారు. ఆయన లోపలికి వెళ్ళాడు, శివలింగాన్ని ఆరాధించాడు, అమ్మవారిని ఆరాధించి బయటికి వస్తూ చూశాడు. వెలిగిపోతోంది ముఖం. వీళ్ళు చెప్పింది అబద్ధం, ఏదో ఉంది ఇందులో అనుకున్నాడు. ఒకసారి కదిపి బహిర్ముఖుణ్ణి చేయండి అన్నాడు. కదిపి బహిర్ముఖుణ్ణి చేశారు. ఆయన కళ్ళు విప్పుతూనే మహారాజు అన్నాడు, ఇవాళ తిథి ఏమిటన్నాడు. నిండు పౌర్ణమి అన్నాడు. ఎందుకని? లోపల అమ్మవారు కనపడుతోంది, ముఖం పౌర్ణమి చంద్రబింబంలా కనపడుతోంది ఆవిడ. ఆవిడ ముఖాన్ని చూస్తున్నవాడు కాబట్టి బహిర్ముఖుడై నిండు పౌర్ణమి అన్నాడు. ఏమీ అనలేదు మహారాజు. ఆ రోజు అమావాస్య. సాయంకాలం చీకటి పడ్డాక వస్తాను, పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు. తప్పకుండా అన్నాడు ఆయన. వెళ్ళిపోయాడు. శోకాపహంత్రి సతాం, ఆయిందా పూచి ఆవిడిది.